బ్రదర్, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని లాగ్ ఒకటి పీకు. మిగతా నీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ నేనే చూసుకుంటా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఇందులో మనకి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి నోటిఫికేషన్లు కూడా వస్తుంటాయి. అయితే ఇవాళ ముఖ్యమైన వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలవబోయే వీఆర్ఓ ఉద్యోగాల గురించి, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి, ఈ నెలాఖరులో రాబోయే ఉద్యోగాల గురించి అన్నిటి గురించి కూడా నేను క్లియర్గా వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేసేటప్పుడు వాళ్ళందరికీ కూడా మెసేజ్ రీచ్ అవకాశం ఉంటుంది. చాలా కాలం నుంచి అభ్యర్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి, వీఆర్ఓ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఏపీపీఎస్సీ అనేది ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేయడం జరిగింది. పేపర్ పత్రికల ద్వారా దీన్ని బట్టి అఫీషియల్గా వాళ్ళ నోటీసుని పేపర్ ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ నెలాఖరులోగా ఈ నోటిఫికేషన్లు అన్నింటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్స్ అన్ని విడుదల చేయబోతున్నట్లుగా వాళ్ళ ఒక పేపర్ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు ఏ విధంగా ఒకసారి పరిశీలించినట్లయితే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 330 పోస్టులతోటి భారీ నోటిఫికేషన్ రాబోతుంది ఏపీపీఎస్సీ నుంచి. అలాగే ఎవరైతే అభ్యర్థులు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. మీరు అందరూ కూడా దీనికి 10th క్లాస్ పాస్ అయితే చాలు. 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరికీ కూడా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 100 పోస్టులు ఉండడం జరిగింది. ఈ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్గా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ద్వారా రిలీజ్ అయ్యే ఉద్యోగాలన్నింటికి కూడా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అడగడం జరుగుతుంది. కానీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి చాలా రేర్గా ఉద్యోగాలు అనేవి పడుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులు 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇకపోతే కొన్ని నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే, జిల్లా ప్రజా సంబంధాల అధికారి పోస్టులు 4 ఉండడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి 60, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి 78, అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగానికి 6 పోస్టులు ఉండడం జరిగింది. వీటికి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఇంతకుముందు కిందటిసారి నోటిఫికేషన్ ప్రకారం నేను ఇది చెప్తున్నాను. కిందటిసారి నోటిఫికేషన్ ప్రకారం ఇది జరగడం జరుగుతుంది. ఇది ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, అయితే ఈ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పైన చెప్పిన నోటిఫికేషన్కి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలుగు రిపోర్టర్ లెజిస్లేచర్ 5 పోస్టులు ఉన్నాయి. ఇంగ్లీష్ రిపోర్టర్ లెజిస్లేచర్ 10 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి 670 పోస్టులు. దీనికి బహుశా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ కనుక ఈ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేకుండా డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టినట్లయితే డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఇంటర్మీడియట్ పెట్టినట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. 10 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సెరికల్చర్ ఆఫీసర్కి 13 పోస్టులు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 330 పోస్టులు. ఆల్రెడీ దీని గురించి చెప్పాను. అలాగే లెజిస్లేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి వీటన్నిటికీ కలుపుకొని 103 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. రీసెర్చ్ ఆఫీసర్కి 2 పోస్టులు. అసిస్టెంట్ ఇంజనీర్కి 190 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. మళ్ళీ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు విడుదల చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ ద్వారా. ఇంతకుముందు ఏఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి. దానికి ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. బీఈ కానీ బీటెక్ కానీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అభ్యర్థులు అప్లై చేసుకున్నారు కూడా, చాలా ప్రిపేర్ అవుతున్నారు. అలాగే ఈసారి మరొక అసిస్టెంట్ ఇంజనీర్ 190 వేకెన్సీస్ తోటి ఉద్యోగం అనేది రాబోతోంది. కాబట్టి బీఈ బీటెక్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. సో చాలా వరకు మీరు మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకు కూడా. కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా ఖచ్చితంగా రెడీ అయి ఉండండి. ఈ నెలాఖరులోగా భారీ నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఎలక్షన్స్ ముందే మొత్తం రిక్రూట్మెంట్ క్లోజ్ అయిపోయి మీకు ఉద్యోగాల్లోకి మీరు జాయిన్ అయిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాం మేము, ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయిపోయి పోస్టింగ్ ఆర్డర్లు వచ్చేస్తాయి. ఎప్పుడు జాబ్లో జాయిన్ అవ్వాలి అంశాలు వాళ్ళు దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయి కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఎలక్షన్స్ ముందే చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎంత తొందరగా వీలైతే మీరు అంత తొందరగా ఉద్యోగాలు సాధించడానికి ప్రయత్నించండి. ఈ అవకాశం చేజారిపోతే మళ్ళీ రాదు ఫ్రెండ్స్. మళ్ళీ మరొక 5 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి. వచ్చే సంవత్సరం నోటిఫికేషన్లు ఉంటాయో ఉండవో కూడా మనకు తెలియదు కాబట్టి మరొక 5 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి. కాబట్టి ఈ పడే ప్రతి నోటిఫికేషన్ని కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అవ్వచ్చు, ఏ చిన్న నోటిఫికేషన్ పడినా సరే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. డబ్బుల గురించి, ఫీజు గురించి దయచేసి ఆలోచించకండి. ఇవాళ పోయిన డబ్బులు మళ్ళీ రేపు సంపాదించుకోవచ్చు మీరు శాలరీ ద్వారా. సో ఇది ఫ్రెండ్స్ ఈ నెలాఖరులోగా రానున్న ఏపీపీఎస్సీ ఉద్యోగ ప్రకటనలు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా మెసేజ్ రీచ్ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.